ఒట్టిదాన్ని ప్రభువా, ఒట్టిదాన్ని తండ్రి నిలవబడుచున్నానయ్యా. నీ ధైర్యాన్ని, నీ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. గడిచిన పునరుద్ధానం దినము నుండి ప్రభువా, ఈ పునరుద్ధాన దినం వరకు దేవా యేసయ్యా ఎంతగానో కాచి దాచి కాపాడో ప్రభువా. దేవా, నా నోటిని నీ స్వరముగా వాడుకోండి యేసయ్యా. నీ సిలువు చాటున మరుగుపరుచుకుని దేవా, అందరికీ కూడా వినే చెవులు, గ్రహించుకునే మనసుని దయచేస్తారని ప్రభువా, నా చిన్ని ప్రార్థనని పాదాల చెంతకు చేర్చుకుంటారనయ్యా. త్వరలో రానయ్య నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా బ్రతిమలాడి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, అంశం వచ్చేసి ప్రవర్తన. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది: నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. అంటే మనం దేవుని మందిరంలో ఉన్నాము అంటే ఇక్కడ మాత్రమే మన ప్రవర్తన మంచిగా ఉంటుందా, లేకపోతే దేవుని మందిరం విడిచి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన చూపుతో కానీ, మన మాటతో కానీ, మన నోటితో కానీ మనం ఎవరినైనా నొప్పించే వారంగా ఉంటున్నామా? మన ప్రవర్తన ఎట్టి రీతిగా ఉంటుంది? మన ఇరుగు పొరుగు వారితో మనం ఎలా జీవిస్తున్నాము అన్నది మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. బైబిల్లో అనేకమైన స్త్రీలు ఉన్నారు. అందులో ఒక ఆవిడ గురించి, ఆవిడ గుణ లక్షణాల గురించి తెలుసుకుందాం. హన్నా గారు ఎంతమందికి తెలుసండి? హన్నా అంటే మీనింగ్ ఎవరికైనా తెలుసా? కృప. హన్నా అంటే కృప. ఈమె భర్త పేరు ఎల్కానా. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదువుతారా? నో. అవునండి, అవును. వచ్చి సరిపోద్దండి. ఇక్కడ ఏమని ఉన్నదండి? ఈవిడ 3 లక్షణాలు కలిగి ఉన్నది. హన్నా గారి జీవితంలో 3 లక్షణాలను కలిగి ఉన్నది. మొదటి లక్షణం వచ్చేసి ప్రార్థనా పర్రాలు. అంటే ఆవిడ దేవుని సన్నిధిలో మాత్రమే ఆమె దుఃఖాన్ని దేవుని సన్నిధిలో మాత్రమే వెల్లడిపరుస్తుంది. ఎందుకంటే ఈమెకు బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే ఈ లోకపరంగా చూసుకుంటే భర్త అనే అతను ఎంతగానో వేధిస్తారు, అత్తమామలు వేధిస్తారు. బిడ్డలు లేని వారిని ఎక్కడికి కూడా రానివ్వరు. కానీ అలాంటి జీవితం కలిగిన ఈమె దేవుని సన్నిధిలో మాత్రమే ప్రార్థన చేయుచున్నది. ఇంకొకటి వచ్చేసి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. రెండవ లక్షణం వచ్చేసి దేవుణ్ణి నమ్మింది. యెహోవా కలిగిన రానియక ఆమేన్. ఇక్కడ రెండో లక్షణం ఏం కలిగి ఉన్నదంటే, దేవుని యందు నమ్మిక ఉంచి దేవుణ్ణి ప్రార్థన చేయుచున్నది. ఏమని అంటే, దేవా నీవు నాకు మగబిడ్డను మాత్రమే దయచే. మనకేం కావాలో మనం మనుషుల దగ్గర చెప్పకూడదు. ఎప్పుడు కూడా మనుషుల దగ్గర మనం చెప్పకూడదు. మనం మోకాళ్ళు వేసి ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి, దేవా నాకు ఇది కావాలి, నేను నిన్ను మాత్రమే ఆశ్రయించుచున్నాను, నీవు తప్ప నాకు సహాయం చేసేది ఎవ్వరూ లేరు అనేసి దేవుని సన్నిధిలో నమ్మకంతో ప్రార్థించి ఒక మగబిడ్డను దయచేయమని ఆవిడ ఎంతగానో అడిగింది. కానీ అక్కడ ఏలీ గారు అంటారు, నీవు మత్తురాలువై ఎందుకున్నావు అనేసి అని అంటారు. అప్పుడు ఆమె అంటది, నా ఆత్మను దేవుని సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నాను అనేసి. మన దైవజనులను కానీ ఎప్పుడన్నా మనల్ని ఎవరన్నా నిందించేవారిగా ఉంటే మనం మాట్లాడేవారిగా ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మనం దేవుణ్ణి కలిగి ఉన్న మనము అలాంటి జీవితం ఎప్పుడూ కూడా కలిగి ఉండకూడదు. మన జీవితంలో ఎన్నో అనేకమైన శ్రమలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అన్నిటిలో కూడా దేవుని విడిచిపెట్టే వారంగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. దేవుడు మనకు ఎప్పుడు ఎల్లవేళలా సహాయంగానే ఉంటాడు. దేవుణ్ణి ఇంకా శ్రమలు మనకు
మనకు వస్తున్నాయి అంటే దేవుడికి ఇంకా దగ్గర అవుతాము అని ఒక నమ్మకం కలిగి ఉండాలి. దేవుడి మీద ఎప్పుడూ కూడా నమ్మకం కలిగి ఉండాలి. ఈమె భర్త అయితే అంటాడు, ఈమె భోజనం మాని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఆ దేవుని సన్నిధిలో ఉంటుంది. అయితే 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అని ఈమె భర్త ఆమెతో ధైర్యాన్ని ఇస్తాడు. అట్రీతిగా మన దేవుడు కూడా చాలా విషయాల్లో ఎప్పుడు కృంగిపోయిన సమయాల్లో మనం ఏమనుకుంటాం, మనుషులకి చెప్తే మన బాధ తీరిపోద్దేమో అనుకుంటాం. కానీ మనుషులకి ఎంత మాత్రం కూడా చెప్పే వరంగా ఉండకూడదు. మనుషులు మనల్ని చూసి హేళన చేస్తారు, వాళ్ళు ఇలా అలా అని చాలా విధిగా మాట్లాడుకుంటారు. కానీ అట్టి జీవితం మనం కలిగి ఉండకూడదు. ఇంకొక మూడవది ఏంటంటే ఈమె ఆశీర్వదించబడింది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా అన్నాడు, దర్శింపగా ఆమె గర్భవతి అయి 2 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఆమేన్. ఈమె ఎవరిని కన్నదండి? అనేకమైన గొప్ప ప్రవక్తను కన్నది. ఆయన పేరు సమూయేలు గారు. అయితే ఈ సమూయేలు గారు దేవుని మందిరంలో ఉండి దేవుణ్ణి చిన్ననాటి నుండి కూడా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఆమె పెంచుతూ వస్తుంది. ఈయన్నే కాకోకుండా దేవుడు ఆమెను ఆశీర్వదించి ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను దయచేశాడు. దేవుడు ఇంటి గొప్ప ధన్యత ఆమెకి ఇచ్చాడు. అట్టి జీవితాలు మనము కూడా కలిగి ఉండాలని దేవుడు ఎంతగానో మన పట్ల దయ చూపించి ఆ కలువరి సిలువలో మన కొరకు యాగమయ్యి దేవుడు మన కోసం బలి అయ్యి 3వ దినాన్ని లేచి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన ఎంతగానో బలి అయిపోయారు. ఇట్టి మాటలు దేవుడు వినికిడి వాక్యంలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు అయిన దేవా యేసయ్యా,